ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతం గమయ. ఓం సహనావతు సహనౌ గుణక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే అమ్మ, అందరికి నమస్తే. నమస్తే. ఒక్కసారి విజయమ్మ గారు, మీరు సహనౌ భునక్తు భా అంటున్నారా గా అంటున్నారా? సహనౌ గుణక్తు. గుణక్తు కాదు, భునక్తు అనగా గురు శిష్యులం కలిసి భుజింతుము గాక. భా భా ఒత్తు భా తీసుకోండి, సరేనా? సరే అమ్మ. సహనౌ భునక్తు. సరే, చాందోగ్య ఉపనిషత్తులోని చతుర్థ ప్రపాఠకము దశమ ఖండాన్ని ఈరోజు మనం ప్రారంభించుకుంటున్నాం. అనగా ఈ జాబాల సత్యకాముడి యొక్క చరిత్ర మనము వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేశాము. సత్యకామునకు ముందు ఎవరు ఉపదేశించినట్టుగా వ్యాఖ్యానం ఉంది? వృషభము. వృషభము ఎన్ని కళల గురించి వ్యాఖ్యానం చేసింది? 4 కళలు. ఏమేంటి అవి? ప్రాచి, ప్రతీచి, ఉదీచి, ప్రాచి, ప్రతీచి, ఉదీచి, దక్షిణ. 4 అంతే. తర్వాత ఎవరు వ్యాఖ్యానం చేశారు? అగ్ని దేని గురించి చెప్పింది? గురించి. ఏవి? పృథ్వీ కళ, అంతరిక్ష కళ, జౌ కళ, సముద్ర కళ. సముద్ర కళ. ఆ తర్వాత వాయువు, సూర్యుడు, సూర్యుడు, అగ్ని కళ, సూర్యకళ, చంద్రకళ, విద్యుత్ కళ. తర్వాత వాయువు, ప్రాణకళ, చక్షుకళ, శ్రోత్రకళ, మనస్కళ. ఈ విధముగా ఉపదేశింపబడినటువంటి సత్యకాముడు గురువు ఆశ్రమానికి వెళ్తాడు. ఇక పూర్ణ జ్ఞాని అయిన తర్వాత వివాహాది శుభకార్యాలు చేసుకుని అతను కూడా ఒక ఆశ్రమాన్ని స్థాపించుకుంటాడు. అర్థమైందా? ఇక సత్యకాముడు ఎప్పుడైతే బ్రహ్మోపదేశము ఆయనకు జరిగిందో అతను ఆ తర్వాత ఏం చేస్తాడు? ఇంకా అధ్యాపన కార్యం చేస్తున్నాడు. సత్యకాముడు ఏం చేస్తున్నాడు? ఇక చివరి అంటే శేష జీవితం అనగా ముందు జీవితం ఎలా గడుస్తుంది? ఈ దశమ ఖండలములో ఇక సత్యకాముడు ఆచార్య స్థానములో ఉన్నాడు. సత్యకాముడు నిన్నటి వరకు ఏ స్థానంలో ఉన్నాడు? నవమ ఖండం వరకు శిష్య స్థానంలో ఉన్నాడు. ఈ రోజు ఆచార్య స్థానంలో ఉన్నాడు. అనగా ఈ సత్యకాముని యొక్క బ్రహ్మోపదేశము బ్రహ్మవాది అని, బ్రహ్మజ్ఞాని అని చాలా కీర్తిని పొందాడు. అలా పొందినటువంటి ఆచార్యుని దగ్గరికి ఉపకోసలుడు అనే ఒక విద్యార్థి సత్యకాముని దగ్గర ఉపదేశింపబడడానికి వచ్చాడు. అక్కడ ఆ సత్యకాముని దగ్గర ఉపకోసలుడు దాదాపు 12 సంవత్సరాలు చాలా నిష్ఠతో తన బ్రహ్మచర్య జీవితాన్ని గడుపుతున్నాడు. ఎన్ని సంవత్సరాలు? సత్యకామునకు ఎంత సమయం పట్టింది బ్రహ్మోపదేశం తెలుసుకోవడానికి? వసు బ్రహ్మచారి 1 సంవత్సరమే కదా, అడవికి వెళ్ళి తిరిగి వస్తాడు. సత్యకాముడికి 1 సంవత్సర సమయమే పట్టింది. ఇక్కడ ఉపకోసలుడు 12 సంవత్సరాలు ఉన్నాడనమాట. ఉపకోసలో వై కామలాయన సత్యకామే జాబాలే
బ్రహ్మచర్యమువాస తస్య 12 వర్షాన్ అగ్నిం పరిచచార సహ స్యాన్మ అంతేవాసినః సమానర్తయం స్త్వం హైస్మైవ సమావర్తయతి. అనగా కమల ఋషి వంశజుడైన ఉపకోసలుడు జాబాల కుమారుడైన సత్యకాముని ఆశ్రమానికి బ్రహ్మచారిగా వచ్చాడంట. వచ్చి అతను ఏది లోకహితము చేస్తున్నటువంటి అగ్నిని శ్రద్ధగా చేసేవాడు, ఏది యజ్ఞం. అదే విధముగా భౌతిక శరీరానికి ఎక్కడైతే భోజనము సిద్ధమవుతుందో ఆ అగ్నిని కూడా ఏం చేసేవాడు, శ్రద్ధగా నిర్వర్తించేవాడు. అంటే గురుకులములో చేయవలసిన పరిచర్యలన్నీ కూడా వంట వార్పులు గాని, అతిథి సేవ గాని, యజ్ఞము గాని ఎక్కడ కూడా నియమోల్లంఘన చేయలేడు కాదు. సత్యకాముడు ఈ ఉపకోషణకి మాత్రం సమావర్తన సంస్కారం చేయట్లేదు. మిగతా మంది చాలా మంది వస్తున్నారు, విద్యాభ్యాసం చేసుకుంటున్నారు, సమావర్తన సంస్కారం చేసుకొని వెళ్ళిపోతున్నారు. కానీ సత్యకాముడు ఉపకోషణకి మాత్రం ఆ దీక్ష ఇవ్వడం లేదు. అది గమనించిన అతని భార్య ఒక రోజు అంటుంది, దయప్తం జయోవాచ తప్తో బ్రహ్మచారి కుశలమగ్నిన్ పరిచచారిన్ త్యాగ్నయః పరిప్రవోచన్ ప్రభృహ్యాస్మ ఇతి తస్మై హ్యప్రోచ్చేవ ప్రవాసం చక్రే. సత్యకాముని భార్య సత్యకామునితో ఇలా అంటుంది, ఈ బ్రహ్మచారి అయినటువంటి ఉపకోసలుడు చాలా తపస్సు చేశాడు. గృహ్య అగ్నులు గాని, ఏదైతే అంటే గార్హ్యపత్య అగ్ని గాని, ఆత్మనీయ అగ్ని గాని, ఈ రెండింటిని చాలా చక్కగా చేశాడు కదా, ఎప్పుడు కూడా నియమాలని ఉల్లంఘించలేదు. అయినా కూడా మీరు ఎందుకు ఈ ఉపకోసలునకు సమావర్తనము చేసి బ్రహ్మోపదేశము చేసి మీరు పంపించడం లేదు? మీకు ఏమైనా అపకీర్తి లభిస్తుందేమో, జాగ్రత్త అంటుంది. ఏమంది, మీరు మిగతా విద్యార్థులనైతే పంపించేస్తున్నారు, కానీ ఉపకోసల్ని మాత్రం దీక్షాంత సమారోహము చెయ్యకుండా ఇక్కడే ఆశ్రమంలో పెట్టేసుకుంటున్నారు. అందువల్ల లోక అపకీర్తి మీకు కలగవచ్చు అని అంటారు. అప్పుడు సత్యకాముడు ఏం చేశాడు, భార్య అలా అనగానే ఆశ్రమాన్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు. ఎవరు వెళ్ళిపోయారు? సత్యకాముడు వెళ్ళిపోయాడు. గురువు ఏమి అనకుండా వెళ్ళిపోయాడు. ఇది ఉపకోసలుడు గమనించాడు. గమనించి ఏం చేశాడు, భోజనము స్వీకరించలేదు. సహ వ్యాధినా నశితుం దద్రేతమాచార్య జయావాచ బ్రహ్మచారిన్ నశాన కిం నాశ్నాసీతి సహోవాచ ఇమే అస్మిన్ పురుషే కామా నానాత్యయా వ్యాధిభిః ప్రతిపూర్ణోస్మి నాశిష్యామితి. ఉపకోసులకు ఆచార్యుడు వెళ్ళిపోయాడు. ఇదంతా స్థితి చూసి చాలా బాధ కలిగి అతను ఏం చేశాడు, భోజనం మొదలుపెట్టాడు, తినలేదు. అలా భోజనాన్ని లంఘనము చేసినటువంటి విద్యార్థిని చూసి అతని భార్య, ఓ బ్రహ్మచారి, నీవు భోజనం ఎందుకు చేయడం లేదు అంటే, అప్పుడు ఆ బ్రహ్మచారి అంటాడు, అమ్మా నేను చాలా దౌర్భాగ్యుణ్ణి. ఎందుకంటే గురువు నాకు సమావర్తన సంస్కారము చెయ్యడానికే ఇష్టపడడం లేదు అంటే నేను ఎంత మలినముగా ఉన్నానో నాకు అర్థమవుతుంది. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, ఈ ఉపకోసలుడు భాష్యముగా అయితానే క్రతువులన్నీ కరెక్ట్ గా చేస్తున్నాడు. సత్యకాముడు బ్రహ్మజ్ఞాని కాబట్టి ఆ బ్రహ్మ చక్షువులతో బ్రహ్మ దృష్టితో సత్యకాముడు ఏమి గమనించాడు, ఉపకోసలుడు పైకి మాత్రం ఆచరణ చాలా శుద్ధముగా ఉంది, కానీ అంతర్గతముగా శుద్ధి లేదని గ్రహించాడు. ఆ గ్రహణ ఎవరు గ్రహించలేదు, ఇంకా అతని భార్య గ్రహించలేదు. ఎందుకంటే సత్యకామునకు 1 సంవత్సరములోపే బ్రహ్మజ్ఞానము కలిగింది. మరి ఉపకోసలునకు
12 సంవత్సరాలు పట్టింది. ఎవరి దగ్గర ఉన్నాడు? సత్యకాముడి దగ్గర. దగ్గరే ఉన్నాడు. ఏ వ్యక్తికైతే 1 సంవత్సరములోపే ఇంత స్థితి చేరుకుందో ఆ గురువు సన్నిధిలో ఉన్నటువంటి ఉపకోసలునకు 12 సంవత్సరాల సమయం పట్టింది అంటే ఇది ఎవరి లోపము? ఉపకోసలని లోపము. ఇప్పుడు ఎప్పుడైతే సత్యకాముడు మౌనంగా వెళ్ళిపోయాడో అప్పుడు ఉపకోసలుడు కూడా గమనించాడు. ఏమిటి? నా గురువుకి నా అంతర్గత స్థితి అర్థమయ్యింది. నేను పైకి మాత్రమే శుద్ధముగా ఉన్నాను, కానీ ఇంకా అంతర్గతంగా శుద్ధి నేను లేను. అందుకనే అత అగ్నయ సముదిరే తప్తు బ్రహ్మచారి కుశలం న పర్యాచారి దంతాస్మై ప్రబ్రవామితి తస్మై హోముహు. నేను ఈ గృహ్య ఆజ్ఞలని మాత్రం చక్కగా కాపాడినాను, కానీ చక్కగా సేవ చేసుకున్నాను, కానీ నేను ఏ రోజు కూడా నా లోపల మాలిన్యాల గురించి ఆలోచించలేదు. కేవలం ఏం చేస్తున్నాను? గురుకులంలో జరుగుతున్న క్రియలకి నేను నిర్వర్తిస్తున్నాను, కానీ సత్యకాముడు నా నుంచి ఏదైతే ఆశిస్తున్నాడో, నాలో ఏదైతే దేదీప్యమానమైన జ్యోతిని చూడాలనుకున్నాడో అది నా గురువుకి నాలో ఇంకా అగుపడలేదు. కావుననే గురువు మౌనంగా వెళ్ళిపోయాడు అనేది ఈ సూక్ష్మతత్వాన్ని గ్రహించాడు. ఒకవేళ గ్రహించక అతని భార్య ముందు ఉపకోసలుడు గురువు గారు నన్ను గురుకులంలో పనికే వాడుకున్నాడు, అందరికైతే దీక్ష ఇచ్చి పంపించేశాడు, నన్ను పంపించలేదు అని ఈ భావాలు అని ఉంటే ఏమయ్యేది? అంతర్గతంగా ఆలోచించలేదు అనుకో. అతని యాత్ర అంతర్గతంగా సాగలేదు. కానీ ఇక్కడ ఉపకోసలుడు ఏం చేశాడు? గురువు నా నుండి ఏమి ఆశిస్తున్నాడో తెలుసుకున్నాడంటే ఇక్కడ మనం గమనించవలసింది ఏమిటి? ఉపకోసలుడు కూడా గురువు గారు చెప్తున్నటువంటి లోపల భావాలని తెలుసుకున్నాడు. అంటే ఇప్పుడు ఉపకోసలుడు కూడా ఏమయ్యాడు? అయ్యాడు. దీన్ని బట్టి ఏమిటి? ఎవరైతే గురువుని నిందిస్తారో, గురువు గురించి పూర్తిగా అవగాహన లేకుండా మాట్లాడుకుంటారో వాళ్ళు గురువుని ఎప్పుడు కూడా అర్థము అలాగే ఏ గురువునైతే ఏ శిష్యులు బాధ పెడతారో ఆ గురువు కూడా ఆ శిష్యులకి అంతరాత్మలో బ్రహ్మ జ్ఞానాన్ని ఇవ్వడానికి ఇష్టపడడు. ఎందుకంటే సహనౌ భునక్తు, ఎక్కడైతే మనస్సు మలినముతో ఉందో ఆ మలినమైనటువంటి పాత్రలో గురువు అమృతాన్ని వడ్డించడానికి ఇష్టపడడు. ఇక్కడ మీరు పార్షాలిటీ అనద్దు. గురువుకి ఏమవుతుంది? అయిన పనైనా చెయ్యొచ్చు కదా? కాదు. అమృతమైనటువంటి భోజనాన్ని ఒక పాత్రలో వడ్డించాలి అంటే పాత్ర శుద్ధి పాత్ర శుద్ధంగా లేనప్పుడు గురువు ఆ శిష్యునకు బ్రహ్మోపదేశాన్ని ఇచ్చినప్పుడు ఏమవుతుంది? ఒకవేళ ఇచ్చాడు అనుకోండి, ఇస్తే ఏమవుతుంది? అర్థమైపోతుంది. నిన్నటి పాత్ర మీరు శుద్ధి చేసుకోలేదు, ఎక్కడ ఒక దగ్గర ఎంగిలుంది, దాంట్లో ఇవాళ పాయసం పోసారు, ఏమైపోతుంది? ఇప్పుడు అది అదే. కాబట్టి బ్రహ్మజ్ఞాని తనలో ఉన్నటువంటి శక్తులను ఎవరికి ప్రసాదిస్తాడు? బ్రహ్మజ్ఞానికే ప్రసాదిస్తాడు. శుద్ధ చైతన్య ఆత్మకే ప్రసాదిస్తాడు. మనము గురుకులాలలో యందు ఉండి గురువు గురించి చక్కగా పాఠాలు చెప్పడు, ఇది అది ఏమైనా అనుకోవచ్చు, కానీ గురువుకి తెలుసు ఎవరు ఎంత శుద్ధముగా ఉన్నారు అనేది. అర్థమైందా? ఇక్కడ ముందుకు వ్యాఖ్యానం చేస్తాడు.
ఏమని? ప్రాణో బ్రహ్మ ఖం బ్రహ్మేతి సహోవాచ విజానామ్యహం యత్ ప్రాణో బ్రహ్మ కం చ విజానామీతి తే హోచుర్ యద్వావ కం యదైవ ఖం తదైవ కమితి ప్రాణం చ హస్మైత ఆకాశం చోచుకు. ఓ బ్రహ్మచారి, ప్రాణమే బ్రహ్మ, కమ్మే బ్రహ్మ, కమ్మే బ్రహ్మము అనగా నేను ఏ విధముగా 1 సంవత్సరములోపు అగ్ని చేత, వృషభము చేత, సూర్యుని చేత, వాయువు చేత ఉపదేశింపబడ్డాను అంటే అది నాలో ఉన్నటువంటి తపశ్శక్తికి సాక్షాత్ నువ్వు కూడా ఆ బ్రహ్మని అంతటా చూడగలగాలి. కేవలం వంట, వార్పులు, అగ్నిహోత్రం ఏదైతే పైకి కనిపిస్తుందో అక్కడ మాత్రం శుద్ధముగా ఉన్నావు, కానీ అంతర్గతముగా నీవు శుద్ధముగా లేవు. అంటే గురువు గమనిస్తున్న పని దగ్గరేమో ఒకలాగా చేసావు, గురువు గమనించని దగ్గర ఉన్నావు. అందువలన నీవు ఇంత సమయం తీసుకోవాల్సి వచ్చింది. కాబట్టి ఖమన్నా ఆకాశము పిండమున బ్రహ్మనే ఉన్నాడు, బ్రహ్మాండమున బ్రహ్మనే ఉన్నాడు. నీవు బ్రహ్మని బ్రహ్మాండమున చూసావు. ఏంటి? యజ్ఞం దగ్గర మర్యాదలు పాటించడం, పంట వార్పులు చేసేటప్పుడు మర్యాదలు పాటించడం అంటే బ్రహ్మాండమున బ్రహ్మం చూసావు. కానీ లోపల ఏదైతే ఇంద్రియాలు, మనస్సు, అంతఃకరణమున ఏదైతే రాపిడి జరగాల్సిందో అక్కడ నువ్వు బ్రహ్మని చూడలేకపోయావు. కానీ ఎప్పుడైతే జీవాత్మ పిండమున బ్రహ్మని చూస్తుందో, బ్రహ్మాండమున బ్రహ్మని చూస్తుందో అప్పుడు జీవాత్మ పరమాత్మ యొక్క దర్శనం సహజంగానే జరిగిపోతుంది అని ఈ విధముగా సత్యకాముడు ఉపకోసలుని యొక్క లోపల మాలిన్యాలను కూడా శుద్ధి చేసి అతన్ని కూడా బ్రహ్మజ్ఞానిగా తీర్చిదిద్దాడు అనేది ఈ రోజు మనం తెలుసుకున్నాం. అంటే ఇప్పుడు మనం తెలుసుకుంది ఏమిటి? కేవలం మనం వాక్కుతో పైనే కాదు, మనసుతో కూడా మనం శుద్ధముగా ఉండాలి. ఎందుకంటే పరమాత్ముడు బ్రహ్మాండముననే లేడు. ఎక్కడున్నాడు పరమాత్ముడు? పిండమున కూడా ఉన్నాడు. కాబట్టి పిండమున మనం జాగ్రత్తగా ప్రవర్తించాలి, బ్రహ్మాండమున కూడా మనం జాగ్రత్తగా ప్రవర్తించాలి అని ఈ ఉపకోసలుడి సత్యకాముని యొక్క గురు శిష్య అంతేవాసి కథని తెలుసుకునే ప్రయత్నం చేసాం. ఇంతటితో ఈ ఖండాన్ని సమాప్తం చేసుకుందాం. ఓం శాంతికి శాంతి శాంతి.